అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ వల్ల ఎవరెవరికి లాభం ఉంది, ఎవరెవరికి నష్టం ఉంది, అసలు సూపర్ సిక్స్ ఉందా లేదా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ లో కీలకమైన అంశాలు ఏంటి? అసలు సూపర్ సిక్స్ ఉందనుకోవాలా లేదా ఇప్పుడు ఇప్పట్లో అమలు సాధ్యమవుతుందా కాదు? అంటే ఈరోజు బడ్జెట్ ఏదైతే నిన్న జరిగిందో ఆ బడ్జెట్ ప్రాథమికంగా చెప్పాలంటే సరైన సమయంలో పెట్టిన బడ్జెట్ కాదు. బడ్జెట్ ఎప్పుడు కూడా దాని యొక్క కాలపరిమితి దాదాపు 12 నెలలు సంవత్సరం ఉంటుంది. ఎన్నికల సమయంలో సహజంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రభుత్వ చివరిలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం పెడుతుంది. అంటే 2-3 నెలల పాటు ఎలక్షన్ టైంలో బడ్జెట్ అంటే ఏది ఖర్చు పెట్టాలన్నా అసెంబ్లీ ఆమోదం కావాలి కూడా పెడుతుంది. మిగిలిన కొత్తగా వచ్చే ప్రభుత్వం, కంటిన్యూ ప్రభుత్వం కానీ లేదా కొత్తగా వచ్చే ప్రభుత్వం కానీ తదుపరి 8 నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. కానీ అందుకు ఉల్టాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ జూలైలో పెట్టాల్సినటువంటి బడ్జెట్ని ఇప్పుడు దాదాపు 4 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఇప్పుడు ఇంకొక 4 నెలలకి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టారు. అంటే ఇది విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు 2,94,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. ఈ బడ్జెట్లో 16,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కేటాయించారు. అమౌంట్ చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది, మంచిదే కూడా అట్లాంటివి కేటాయింపులు. కానీ సమస్య దాని కాలపరిమితి ఎంత? 4 నెలలు. మళ్ళీ మార్చిలో కొత్త బడ్జెట్ వచ్చేస్తుంది, ఏప్రిల్ నుంచి అమలు అవుతుంది. కాబట్టి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏవి కూడా పేరుకి సంవత్సరం బడ్జెట్, కాలం 4 నెలల కాలం. కాబట్టి ఆ ప్రాధాన్యతలు, ఆ గందరగోళాలు అన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే వీళ్ళు జూన్ జూలైలో కానీ ఇట్లాంటి బడ్జెట్ ప్రవేశపెట్టుంటే ఖచ్చితంగా దానికి ఒక కన్స్ట్రక్టివ్ ఒక టైం ఉండేది, సరిగ్గా ఉండేది. అందువల్ల ఇది కేవలం సాంకేతిక అంశాల కోసం పెట్టిన బడ్జెట్గా చూడాలి. ప్రధానంగా ప్రతిపక్షం మీరు బడ్జెట్ కూడా పెట్టలేకపోతున్నారు అని ఎటకారం చేస్తుంది. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలకి నిధులు కేటాయింపు విషయంలో బడ్జెట్ ప్రవేశపెడితే మీ అసలు విషయం బయటపడిపోతుంది కాబట్టి తప్పించుకోవడం కోసం పెడుతున్నారనే ఆరోపణలు ప్రధానంగా చేసి ఇంకా అప్పుల గురించి కూడా చెప్పారు. అదొక టాపిక్. ప్రాథమికంగా దాన్ని తప్పించుకోవడం పేరుతో వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే 4 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం, ఇంకా మిగిలింది 4 నెలలు. మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారనుకోండి విమర్శలు వస్తాయి. అందుకని ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే కలిపేశారు కాలం అనే విమర్శలు ఎదుర్కోవడం కోసం పూర్తి స్థాయి బడ్జెట్ అన్నారు. కానీ బడ్జెట్ పూర్తి స్థాయిది, కాలం 4 నెలది. అందువల్ల ఈ గందరగోళం ఇందులో కనిపిస్తుంది. అందువల్ల ప్రాధాన్యత లేని అంశంగా దానికి కనిపిస్తుంది. అయితే మీరన్నట్టు ఈ బడ్జెట్కి ఎలా చూడాలి? నేను ముందు చెప్పాను కదా, బడ్జెట్ని బడ్జెట్గా చూడడానికి వీలైనటువంటి గందరగోళం ఈ 4 నెలల కాలం ఉండడం, సంవత్సరం బడ్జెట్ పెట్టడం వల్ల వచ్చింది. ఏది అమలు అవుతుంది, ఏది అమలు కాదు, దేనికి ఇవన్నీ గందరగోళం ఉంటాయి. అయితే ప్రాథమికంగా వ్యక్తం చేసే అభిప్రాయం ఏంటంటే ఒక ప్రభుత్వం లేదా ఒక పార్టీ నాయకత్వంలో అనేటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళకి దేని ప్రామాణికంగా తీసుకుంటాయి ప్రతిపక్షాలు లేదా ప్రజలు కూడా? వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, ప్రధానంగా సూపర్ 6 ఏదైతే మీరు ప్రస్తావించారో ఆ సూపర్ 6 ఈ ఫైనాన్స్ ఇయర్లో అమలు చేయలేము అని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఈ ఫైనాన్స్ ఇయర్లో అంటే అర్థం ఏంటంటే సూపర్ 6లో 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి, సామాజిక పెన్షన్స్ని అమలు చేస్తున్నారు. దీపం పథకాన్ని అమలు ప్రారంభించారు. అంటే ఈ సమాజాన్ని బాగా ప్రభావితం చేసింది. వాళ్ళు 100 హామీలు ఇచ్చుండొచ్చు, దాంట్లో సూపర్ 6 ప్రధానమైంది. దాంట్లో కూడా ప్రధానమైంది దీపం పథకం కూడా ఒక ఇంపార్టెంటే, కానీ దానికన్నా ఎక్కువ ప్రభావం ప్రజలను చూపించింది తల్లికి వందనం, సామాజిక పెన్షన్స్ 4,000 రూపాయలు పెంచడం, నిరుద్యోగ భృతి, మహిళలకు 18 నెలల వాళ్ళకి 1,500 రూపాయల నెలకు ఇవ్వడం. ఇది ప్రధానమైనటువంటి, అదేవిధంగా రైతు భరోసా. ఈ ప్రధానమైనటువంటి హామీలు సూపర్ 6లో ఈ సూపర్ 5 ప్రధానమైంది. ఆ 5 ఒకటి అమలు చేస్తున్నారు. అదేంటంటే సామాజిక పెన్షన్స్ 4,000 రూపాయలు పెంచి సూపర్ 6లో ఒకటి ఉన్నటువంటి దీపం పథకాన్ని ప్రారంభించారు. మిగిలిన కీలకమైన 4, రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కావచ్చు, 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకు 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం. ఈ 4 కీలకమైనటివి. ఈ 4 ఈ ఫైనాన్స్ ఇయర్లో అమలు చెయ్యరు అనేది ఆ బడ్జెట్ని బట్టి అర్థమవుతుంది. అంటే బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి కదా, కేటాయించారు కానీ ఆ పేరుతో అది సరిపోదు, కేటాయించినవన్నీ అమలు అవుతాయని కూడా లేదు కదా. కాబట్టి సూపర్ 6 అనేది
సంపూర్ణ స్థాయిలో అమలు కాదు అనేది క్లియర్ అయిపోయింది ఈ బడ్జెట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఏమంటున్నారు, మీరు పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే ఏ శాఖకి ఎంత కేటాయించారో తెలిసిపోతుంది, సూపర్ 6 విషయంలో బయటపడుతుంది, కాబట్టి భయపడి మీరు పెట్టట్లేదన్న విమర్శలకి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ లెక్కలు సరిపోతాయి. అన్నిటికన్నా మీరు అదేదో సెప్టెంబర్లోనో జూన్ జూలైలో చెప్పేసి ఏమైపోయి ఉంటుంది, తప్పేం కాదు. కాబట్టి ఇంకా 5 ఏళ్ళ పరిపాలన ఉంది కాబట్టి సూపర్ 6 అమలు కాదు ఈ బడ్జెట్ ద్వారా అర్థమైంది. వచ్చే బడ్జెట్ ఏమైనా అమలు అవుతారో ఇది చూడాలి. ఇంకా మూడో పాయింట్ ప్రధానమైన నాకు బడ్జెట్లో కనపడింది ఏంటంటే నిధులు. ఉదాహరణకు 1,70,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,90,000 కోట్లు పెట్టారు. ఈ 2,90,000 కోట్లు పెట్టడం వల్ల అన్ని శాఖలకు గరిష్ట స్థాయిలో నిధులు కేటాయించారు. ఇప్పుడు ఇరిగేషన్ 16,000 కోట్లు, రోడ్లకు ఒక మంచి కేటాయింపులు, ఇట్లా గ్రామీణాభివృద్ధికి ఇట్లన్నీ కేటాయించేశారు. కేటాయింపులు బాగున్నాయి. ఎప్పుడు బాగుంటాయి? ఆ 2,94,000 కోట్లు అంచనాలు డబ్బులు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మౌలికమైన ప్రశ్న. మనకున్నటువంటి లెక్క ఏంటి? అన్ని రకాల ఆదాయాలు, స్టేట్ ఓన్ రిసోర్స్ కానీ, సెంట్రల్ ట్యాక్స్లో వాటాలు కానీ, అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ, వీటన్నిటిని కలిపి మనకు వచ్చే ఆదాయం ఈ ఏడాది 2 లక్షల కోట్లు, 1,99,000 చిల్లర కోట్లు, మొత్తం మీద 2 లక్షల కోట్లు. దీంట్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాన్ ప్లాన్ అంటే అప్పులకు వడ్డీలు, అదేవిధంగా ఉద్యోగస్తుల జీతభత్యాలు, ఇవన్నీ కలుపుకొని జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద అయ్యే ఖర్చు 1,89,000 కోట్లు. అంటే మనకు ఆదాయం 2 లక్షల కోట్లు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ నాన్ ప్లాన్ బడ్జెట్ 1,90,000, అంటే మిగిలే 10,000 కోట్ల రూపాయలే. ఈ 10,000 కోట్ల రూపాయలతోనే మీరు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఒక అవకాశం ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ పర్ ఇయర్ 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది FRBM లిమిట్స్ మేరకు. 45,000 కోట్లు, ఇంకేదంటే 5-6,000 కోట్లు అటు ఇటు సర్దచ్చు. మొత్తం మీద 50,000 కోట్లు పైన మనం అప్పులు తీయడానికి స్కోప్ లేదు అన్ని రకాలుగా తీసుకున్నప్పుడు. అదొక 50,000 కోట్లు, ఇది 60,000 కోట్ల రూపాయలు మాత్రమే పనులు చేస్తారు. అటు ఇరిగేషన్ కేటాయించిన, సామాజిక పెన్షన్స్ కేటాయించిన, దేనికైనా. మనకు సామాజిక పెన్షన్స్కి 40,000 కోట్లు అయిపోతాయని అంచనా. అంటే వచ్చే అప్పులు దాన్ని ఇంకొక 20,000 కోట్లు మిగులుతాయి. ఇంక దేనికి కేటాయిస్తారు? అదేవిధంగా ఇంకేదన్నా డిఎల్ పెడితే పెరుగుతుంది. కాబట్టి కనీసం ఒక 45,000 కోట్ల రూపాయలు స్పష్టమైన లోటు కనిపిస్తూ ఉంది. ఆ 40,000 కోట్లు ఎట తెస్తారు? ఆ 40,000 కోట్ల రూపాయలు తేలేదనుకోండి, అనివార్యంగా బడ్జెట్లో కేటాయింపులు ఏదో ఒక శాఖకు కోతపడిపోతుంది. అంటే 40,000 కోట్ల రూపాయలు తీసుకురావడానికి స్కోపే కనపట్లేదు. ఆ 45,000 కోట్ల రూపాయలు మీరు తీసుకురాకపోతే ఆటోమేటిక్గా కేటాయించిన దాంట్లో దేని ఒకదానికి కేటాయించేస్తారు. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సింది. ఇప్పుడు సామాజిక పెన్షన్ అమలు చేస్తున్నారు, అది ఒక 40,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఇంకొక 10,000 కోట్లు, 15,000 కోట్లు తప్ప మిగతా 45 కోట్లు రాకపోతే ఆటోమేటిక్గా దేనికి కేటాయించినా అది అమలు కాదు, అరాకొరిగా అమలు అవుతుంది అనేది మనం ఈ బడ్జెట్లో స్థూలంగా నాకైతే అర్థమైంది. ఇంకా అమరావతి డెవలప్మెంట్కి ఏమైనా నిధులు కేటాయించారు? అమరావతికి డెవలప్మెంట్కి సంబంధించి బడ్జెట్లో నిధులు కాదు కానీ 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు అని దాన్ని తీసుకొస్తున్నామని చాలా స్పష్టంగానే చెప్పారు. ఆ విషయంలో నిజాయితీగానే చెప్పారు. అయితే ఇక్కడ సమస్య ఏంది? 15,000 కోట్లు ఒకే సంవత్సరం రాదు. ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు కూడా విడతల వారీగా వాళ్ళు ఒక ప్రాజెక్టుకి ఇస్తారు. ఆ ప్రాజెక్టుకి ఇచ్చారనుకోండి, మొదటి దశ ప్రాజెక్టు ఒక సంవత్సరంలో జరుగుతుంది అనుకోండి, మొదటి దశకు 2,000 కోట్లు, 3,000 కోట్లు, ఒక్కసారిగా 15,000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఒక క్రమ పద్ధతిలో ఇస్తారు. కాబట్టి నారాయణ గారు చెప్పినట్టు 50-60,000 కోట్ల రూపాయలు ప్రారంభమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందంటే 15,000 కోట్లు మొత్తం మీద మొదటి బడ్జెట్లో అప్పులు తీసుకొస్తామని చెప్పినారు. ఆ 15,000 కోట్లు మొదటి సంవత్సరం రాదు. ఇంతవరకు అది స్టార్టే కాలేదు. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఇన్ ప్రిన్సిపల్ ఇస్తున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారా? ఆపై ఇయర్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేసేది ఉన్నారు. అప్పుడు సంవత్సరానికి 3,000 కోట్లు, 4,000 కోట్లు ఇచ్చారనుకోండి, 5 ఏళ్ళలో కలిసి 15,000 కోట్లే కదా. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మ్యాచింగ్ గ్రాంట్స్కి 2,000 కోట్లు, 20-30,000 కోట్ల పైన కేటాయించలేరు. కాబట్టి అమరావతి రాజధానికి సంబంధించి ఒక రూపం అయితే వస్తుంది, ప్రారంభం జరుగుతుంది. అయితే అది మొత్తం అప్పులతోనే చేస్తారా? అప్పులతోనే చేస్తే అది రాష్ట్రానికి అదనపు భారం అవుతుంది. అంటే FRBM లీడ్స్ 45,000 కోట్లు కాకుండా 15,000 కోట్లు అదనంగా తెచ్చారనుకోండి, అప్పులు కాస్త 60-70,000 కోట్లు అయిపోతుంది. అప్పుడు ఇంకా తీవ్రమైన క్రైసిస్లోకి రాష్ట్రం వెళ్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అమరావతి రాజధానికి అయితే నిధులు కేటాయిస్తారు. అది అప్పుల ద్వారా కేటాయిస్తారు. పని ప్రారంభం అవుతుంది. వాళ్ళు ఊహిస్తున్నట్టుగా జరగదు కానీ పని అయితే ప్రారంభం అవుతుంది. ఒక రూపం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇందాకలా మీరు సూపర్ 6 అమలు పాసిబిలిటీ కాదని అన్నారు కదా సార్,
నెక్స్ట్ ఇంకొకటి అంటే మెయిన్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే బయట ఫీజు రింబర్స్మెంట్ కి చాలా మంది స్ట్రైక్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య మనం చూసాం అవి. అంటే ఫీజు రింబర్స్మెంట్ ఈ 4 నెలల్లో వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఇది వాటికి అప్డేట్ ఇవ్వలేదు. ఒకటి దేనికి ఎంత కేటాయిస్తారు, కేటాయింపులు బట్టి పని జరగదు. ఇప్పుడు ఇరిగేషన్ 16,000 కోట్లు, ఇంకొక రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ ఇవన్నీ కేటాయించారు కదా. నేను చెప్పాను కదా, మనకు 2 లక్షల కోట్ల రూపాయలు మనకు ఆదాయం ఉంది. ఇంకొక 40-50 వేల కోట్ల రూపాయలు అప్పులు, వివిధ రూపాయలు సర్దే మార్గం ఒకటి కనిపిస్తూ ఉంది. అది చేస్తారు కూడా. ఇంకో 15,000 కోట్ల రూపాయలు వస్తే అది అమరావతికి కేటాయిస్తారు, రాజధానికి కేటాయిస్తారు. అదర్ దెన్ 40,000 కోట్ల రూపాయలు అదనంగా ఏదైతే మీరు కేటాయింపులు చేశారో ఆ 45,000 కోట్ల రూపాయలు వస్తే అన్నిటికీ జరుగుతాయి. వాటిలో రాకపోతే రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి శాఖలు కట్ చేసుకుంటా వస్తారు, పని జరగదు. కాబట్టి ఇప్పుడు చాలా పరిమితమైన డబ్బులు 10,000 కోట్లు, 20,000 కోట్లు మాత్రమే చేతుల్లో ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, ఏది ప్రెజర్ అయ్యి ముందుకు వస్తుందో, ఇప్పుడు మీరు చెప్పిన ఫీజు రిమెంబర్స్ అది పెద్ద ఇష్యూగా మారిందని కొంత సర్దుతారు. అంటే రాజకీయ ప్రాధాన్యత, ప్రెజర్, వీటికి మాత్రమే నిధులు కేటాయిస్తారు తప్ప బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ చేయడానికి ఈ 45,000 కోట్ల రూపాయల క్రైసిస్ ఉంది కాబట్టి సాధ్యం కాదు. ఇంకా ఉన్న చేతిలో ఉన్నటువంటి పరిమితమైన డబ్బుల్ని రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశాలకు కొంత ఫోకస్ పెడతారు. మరియు కొట్టుకొచ్చినటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి, తల మీదకి వచ్చిన సమస్యలు ఉంటాయి, ఒక ఉద్యమాలు లేకపోతే ప్రజల ఆలోచనలు కొంత కేటాయించాల్సి వస్తుంది బడ్జెట్తో సంబంధం లేకుండా. అట్లా వాటికి మాత్రం కొంత కేటాయిస్తారు. అంటే ప్రజల ప్రెజరు, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యత తప్ప అన్నిటికీ సార్వజనీయంగా డబ్బులు కేటాయించడానికి అక్కడ డబ్బులు లేవు. ఓకే, చూసారు కదండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ 2024-2025 బడ్జెట్ పూర్తి వివరాలు అనమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.